మహాభారతంలో సహదేవుడు భవిష్యత్తు తెలిసిన ఎందుకు చెప్పలేదు మీకు తెలుసా? పాండరాజు కుమారులు పాండవులు. పాండరాజు మునిశాపానికి గురై మరణిస్తాడు. పాండరాజు చివరి కోరిక నా మాంసం తిని జ్ఞానాన్ని పొందనని ఆజ్ఞాపించి మరణిస్తాడు. శ్రీకృష్ణుడు అందుకు నిరాకరించి మానవ జాతికి విరోధమైన పలికి దహన సంస్కారాలు చేయడానికి ఒప్పించినారు ద్రౌపది కృష్ణుడు. అడవి ప్రాంతంలో తీసుకువెళ్లి దహన క్రియలు జరుపుతారు. చిన్నవాడైన సహదేవుని శవము దగ్గర ఉంచి పాండవులలో నలుగురు కట్టెల కోసం వెళ్ళిరి. సహదేవునికి ఒక సందేశం ఏర్పడింది. ఏమిటంటే మా తండ్రి గారు నా మాంసం తినమని చెప్పి మరణించినాడు కదా అని కాలి బ్రొటనవేలు కొరికి తిన్నాడు. అప్పుడు 14 లోకాల భవిష్యత్తు చెప్పగలిగి జ్ఞానం పొందినాడు. అందుకే శాస్త్రములో సంపన్నుడు సహదేవుడు. అది గమనించిన శ్రీకృష్ణుడు పరుగున పులి రూపంలో వచ్చి భయపెట్టినాడు. సహదేవునికి తెలిసిపోయింది అతని జ్ఞానముతో. ఓహో బావా అని పకపక నవ్వి పలకరించును. అప్పుడు కృష్ణ భగవానుడు సహదేవునికి శాపం పెట్టినాడు. భవిష్యత్తులో నీవు భవిష్యవాణి చెప్పకూడదని శపించి, చెప్పితే నీ తల 1000 ముక్కలు పగిలి చచ్చుదుగాకని శపించింది. సహదేవుడు కూడా కృష్ణుని శపించి పాండవులలో 5 మరణించిన గడ్డి మలిచిన చోట, పశువులు తిరగని చోట, నీరు పారని చోట, పంచభూతాలు లేని చోట దానం చేయాలి అని శపించును. అట్లా లేనిచో నీ తల పగిలి చచ్చుదుగాక అని శపించినాడు సహదేవుడు.